హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. రాజ్ ఎక్కడున్నాడో తెలుసుకున్న కావ్య అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాజ్ రేవతి వాళ్ళ ఇంట్లో ఉన్నాడని రేవతి కాల్ చేసి కావ్యకి చెప్తుంది. అలా కావ్య రాజ్ని తీసుకురావడానికి చాలా హడావిడిగా వెళ్తూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఇదేంటి కావ్య ఇంత బాధపడుతూ ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తోంది అని అనుకుంటూ ఉంటారు. అలా రుద్రాని ఈ కావ్య ఇంత హడావిడిగా ఏడుస్తూ వెళ్తుందంటే కొంపతీసి రాజేమన్నా చేసుకున్నాడా, ఆ రాజ్ పైకి పోయాడా? అదే నిజమైతే నాకు చాలా సంతోషంగా ఉండిద్ది, ఒక వికెట్ డౌన్ అయిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు ప్రకాశం అన్నయ్య కావ్య ఏంటి ఏడుస్తూ హడావిడిగా బయటికి వెళ్ళింది అని అంటాడు. అప్పుడు సుభాష్ నాకు అదే అర్థం కావడం లేదు ప్రకాశం అని అంటాడు. అప్పుడు రుద్రాణి వచ్చి ఏముంది చిన్నన్నయ్య, ఆ కావ్య మునుపటిసారి కూడా ఇలానే ఏడుస్తూ బయటికి వెళ్ళింది, తిరిగి వచ్చి ఆ రాజ్కి యాక్సిడెంట్ అయింది అని దుర్వార్తని తీసుకొని వచ్చింది. ఇప్పుడు కూడా అదే విధంగా ఏడుస్తూ హడావిడిగా బయటికి వెళ్ళింది, ఇప్పుడు ఇంకే వార్తని తీసుకొస్తుందో అని అంటుంది. అప్పుడు ఇందిరాదేవి వచ్చి నోరు ముయ్ అక్కు పక్షి, నోరు తెరిస్తే ఒక్క మంచి మాట కూడా రాదు కదా నీకు, అన్ని అపశకనపు మాటలే వస్తాయేంటి? నువ్వు అసలు ఈ ఇంటి ఉప్పు తింటున్నావా లేక వేరే ఇంటి ఉప్పు ఏమన్నా తింటున్నావా? తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావేంటి? నీకన్నా కుక్కలేనయ్యం, కాస్త విశ్వాసానన్నా చూయిస్తాయి, నీకు అది కూడా లేకుండా పోతుంది, కనీసం బుద్ధి కూడా లేకుండా పోతుంది. ఇంత వయసు వచ్చినా కానీ ఎలా మాట్లాడాలో ఎలా మాట్లాడకూడదో కూడా నీకు అర్థం కావడం లేదు. ప్రతిసారి ఒక చిన్న పిల్లకి చెప్పినట్టు చెప్పుకోవడమే సరిపోతుంది నా పరిస్థితి. ఇంకొకసారి నా మనవడి గురించి ఇలా తప్పుగా మాట్లాడావంటే మాత్రం నాలుక చీరేస్తాను. తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు, నువ్వన్న అక్కుపక్షి మాటలకి వాళ్ళు తదాస్తు అంటే అవి నిజంగా జరుగుతాయి, అదే గాని జరిగితే మాత్రం కూతురు అని కూడా చూడను, చంపేస్తాను జాగ్రత్త అని అంటుంది. అప్పుడు రుద్రాని నేనన్న దాంట్లో తప్పేమన్నా ఉందా అమ్మా? ఎందుకు అంతలా విరుచుకుపడుతున్నావు నా మీద? నేనన్నీ చెప్పింది నిజాలే కదా. ఆ కావ్య పోయినసారి ఆ రాజ్కి యాక్సిడెంట్ అయిందని దుర్వార్తని మోసుకురాలేదా? ఇప్పుడు ఇంత హడావిడిగా వెళ్తూ ఉంటే రాజ్కి ఏమైందో అని అలా అన్నాను అని అంటుంది. అప్పుడు అపర్ణ నా కొడుకేమీ కాదు, వాడు క్షేమంగానే ఉన్నాడు, వాడిని తీసుకురావడానికే నా కోడలు కావ్య వెళ్ళింది అని అంటుంది. అప్పుడు సుభాష్ ఏంటపర్ణ నువ్వు మాట్లాడేది, నిజంగానే రాజ్ ఎక్కడున్నాడో తెలిసిందా అని అంటాడు. అప్పుడు అపర్ణ అవునండి, రాజుని తీసుకురావడానికే కావ్య వెళ్ళింది అని అంటుంది. అప్పుడు ప్రకాశం రాజ్ ఎక్కడున్నాడోదినా అని అంటాడు. అప్పుడు అపర్ణ కావ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడంట ప్రకాశం అని అంటుంది. అప్పుడు స్వప్న రాజ్ కావ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంటాంటీ అని అంటుంది. అప్పుడు అపర్ణ కావ్య వాళ్ళ ఫ్రెండ్ని రాజ్ అక్క అక్క అని పిలుస్తూ ఉంటాడంట, వాళ్ళ అక్క దగ్గరే ఉన్నాడంట అని అంటుంది. అప్పుడు రుద్రానికి అనుమానం వస్తూ ఉంటుంది, ఏంటి కావ్యకి ఫ్రెండ్ ఉందా, ఆ ఫ్రెండ్ని రాజ్ అక్క అని పిలుస్తాడా? నాకెక్కడో తేడా కొడుతుంది. రాజ్కి అక్క అని ఉన్నారు అంటే అది ఆ రేవతియే, అంటే రాజ్ ఆ రేవతి వాళ్ళ ఇంట్లో లేడు కదా అని అనుకుంటూ ఉంటుంది. ఆ రేవతి కావ్యకి కూడా బాగా తెలుసు, కావ్యే రేవతిని ఈ ఇంటికి వచ్చేలాగా చేసింది అంటే రాజ్ ఖచ్చితంగా రేవతి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఉంటాడు. రేవతి వాళ్ళ ఇంట్లో రాజ్ ఉన్నాడు అని తెలిస్తే అపర్ణకి చాలా కోపం వస్తుంది అని కావ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు అని సృష్టించారా అని అనుకుంటూ ఉంటుంది. రుద్రాని పెట్టుకున్న లాంటి ట్రింకెట్ వింటేజ్ వైన్ రెడ్ డ్రాప్ ఆయిల్ ఇయర్ రింగ్స్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ ఐకాన్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. కావ్య చాలా హడావిడిగా కన్నీళ్లు పెట్టుకుంటూ రేవతి వాళ్ళ ఇంటికి చేరుకుంటుంది. అలా రేవతి కావ్య కోసం బయటికి వస్తుంది. కావ్యను చూసి కంగారు పడుకు కావ్య, వాడిప్పుడు క్షేమంగానే ఉన్నాడు, వాడికేం కాలేదు అని అంటుంది. అప్పుడు కావ్య ఆయనేరి రేవతి గారు, నేను వెంటనే ఆయన్ని చూడాలి అని అంటూ ఉంటుంది. అప్పుడు రేవతి ఒక్క నిమిషం కావ్య, నువ్వు రాజ్ని చూసే ముందు నేను నీకో విషయం చెప్పాలి అని అంటుంది. అప్పుడు కావ్య ఏంటది రేవతి గారు అని అంటుంది. అప్పుడు రేవతి
కంగారు పడుకు కావ్య, వాడికి ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది అని అంటుంది. ఆ మాట వినగానే కావ్య ఆశ్చర్యపోతుంది. ఏంటి రేవతి గారు మీరు మాట్లాడేది? ఆయనకి యాక్సిడెంట్ అయ్యిందా అని కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు రేవతి, అవును కావ్య, తలకి చిన్న గాయం అయిందంతే, ఇప్పుడు వాడు క్షేమంగానే ఉన్నాడు అని అంటుంది. అప్పుడు కావ్య పరుగు పరుగున రేవతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏవండి ఏవండి అనుకుంటూ రాజ్ దగ్గరికి వస్తుంది. అప్పుడు రాజ్ మంచినీళ్లు తాగుతూ ఉంటాడు. అప్పుడు కావ్య రాజ్ తలకున్న గాయాన్ని చూసి సరిపోయిందా, ఇంకేమన్నా 4 దెబ్బలు తగిలించుకోపోయారా అని అంటుంది. అప్పుడు రాజ్ ఆశ్చర్యంగా కావ్య వైపు చూస్తాడు. నా మీద ప్రేమ లేదంది, నాకు దెబ్బ తగిలిందని ఇంతలా కంగారు పడిపోతున్నారేంటి అన్నట్లుగా చూస్తూ ఉంటాడు. అప్పుడు కావ్య, మీరసలు నిన్న రాత్రి నుంచి ఇంటికే రాలేదని ఆ యామిని చెప్పిన తరువాత నేనెంత కంగారు పడిపోయానో తెలుసా? అసలు మీరేమయ్యారో, ఎక్కడికి వెళ్ళిపోయారో అని నేను చాలా భయపడిపోయాను. మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కదా. ఇప్పుడు చూడండి ఏమైందో, యాక్సిడెంట్ అయింది, తలకి ఎంత పెద్ద గాయం అయిందో చూడండి. మీకోసం మేమంతా ఎంత కంగారు పడుతున్నామో మా గురించి ఒక్కసారైనా ఆలోచించారా? మీకు ఇలా జరిగిందని మాకు కాల్ చేసి ఒక్క మాట అయినా చెప్పారా? మీకోసం మేము ఎంతలా వెతికామో తెలుసా, ఎంతలా కంగారు పడిపోయామో తెలుసా, మీకేం జరిగిందో అని కంగారు పడుతూ చెప్తుంది. అప్పుడు రాజ్, అబ్బో, నా మీద కళావతి గారికి చాలా ప్రేమే ఉందే అని అనుకుంటూ ఉంటాడు. అలా రాజ్, నాకిలా జరగడం వల్ల నాకు మంచి జరిగిందండి అని అంటాడు. అప్పుడు కావ్య, ఏంటండి ఆ మాటలు? ఇలా యాక్సిడెంట్ అవ్వడం మీకు మంచి జరిగిందా? అసలేం మాట్లాడుతున్నారు, మీకైనా అర్థమవుతుందా అని అంటుంది. అప్పుడు రాజ్, అవును కళావతి గారు, ఈ యాక్సిడెంట్ అవ్వడం వల్ల మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో మొత్తం మీరు ఇప్పుడు బయట పెట్టేశారు. నా మీద ఇంత ప్రేమ పెట్టుకొని నిన్నెందుకని ఎలా మాట్లాడారండి అని అంటాడు. అప్పుడు కావ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అప్పుడు రాజ్, నాకు తెలుసు కళావతి గారు, మీకు నేను కనిపించకపోయినా, నాకు ఏదన్నా జరిగింది అని మీకు తెలిసినా కానీ మీరు తట్టుకోలేరు అని, మీరు ఉండలేరు అని, నేనంటే మీకు చాలా ఇష్టం అని నాకు తెలుసండి. కానీ మీరు నిన్న ఎందుకని అలా చెప్పారు అని అంటాడు. అప్పుడు కావ్య, ఆ కారణాన్ని నేను మీకు చెప్పలేను రామ్ గారు అని అనుకుంటూ ఉంటుంది. ఆ కారణం మీకు తెలిస్తే మీరు నన్ను చాలా తప్పుగా అర్థం చేసుకుంటారండి, అందుకే నేను మీకు ఆ కారణాన్ని చెప్పడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.